అన్న నాగశ్విన్ ఈ డైరెక్టర్ సినిమాలో హీరో కూడా ఎవరో చెప్పలేకపోయింది. ఎందుకంటే ప్రభాస్కి మొత్తం కామెడీ రోల్ ఇచ్చేసిండు. విజయ్ దేవరకొండకు వచ్చేసి క్లైమాక్స్లో అర్జున్ క్యారెక్టర్ ఇచ్చిండు. అసలు విజయ్ దేవరకొండ లేకపోతే ప్రభాస్ అనిపిస్తుంది. అసలు సినిమా ఆర్జీబీని పెట్టిండు, రాజేంద్ర ప్రసాద్ పెట్టిండు, దీపికా కపూర్ని పెట్టిండు, అందరిని పెట్టిండు. బట్ స్టోరీ మాత్రం లేదు. అసలు సాంగ్స్ బీజిఎం ఆదిపూర్ సలాగ్ తర్వాత ప్రభాస్ అన్నకి ఇంకా స్టార్ట్అప్ ఇంకా అదిరిపోయాయి. అంటే బాలకృష్ణ సినిమా 369 చూస్తే అట్లాంటి సినిమా సైన్స్ ఓరియంటెడ్ సినిమా అనుకున్నాం, కానీ రీచ్ కాలేకపోయింది. అండ్ విజయ్ దేవరకొండ సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత విజయ్ దేవరకొండ పౌరాణిక పాత్రలకి పనికొస్తాడు. ప్రభాస్కి మొత్తం కామెడీ రోల్ ఇచ్చిండు. మనకి క్లైమాక్స్లో ఏంటంటే ఆయనకు కూడా లాస్ట్ పౌరాణిక పాత్రలాగా చూపిస్తాడు. విజయ్ దేవరకొండకు వచ్చేసి మెయిన్ రోల్ ఇచ్చిండు. విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ కానీ విజయ్ దేవరకొండ లాస్ట్ క్లైమాక్స్ కానీ సినిమా కొంచెం ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే మన ప్రభాస్ నార్మల్గా ఉంది క్యారెక్టర్. అసలు అమితాబ్ బచ్చన్ అసలు హీరో ఆయననా అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ ఫైట్స్, ఆయన ఎనర్జీ, ఇంత ఏజ్లో కూడా అంత మంచి యాక్టింగ్ చేసిండంటే. చిన్న ఫైట్ సీన్స్ అయితే అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్స్ సూపర్ ఉంటుంది నిజంగా. ఒకసారి చూడవచ్చు. అంటే రేపటి కోసం అంటే రేపటి కోసం ఏమవుతుందో. ఒక థీమ్ తీసుకున్న మహాభారతం కాన్సెప్ట్ కలిపుడతాడనే కాన్సెప్ట్ తీసుకొచ్చి కలియుగం అంతంలో టెక్నాలజీ ఎట్లా రావచ్చు అని ఫిక్షన్. దట్ పార్ట్ ఈస్ ఫిక్షన్. అప్పట్లో ఉన్న మహాభారతాన్ని తీసుకుని ఇప్పుడున్న సినిమాకి మహాభారతం స్టార్టింగ్, కలియుగం ఎండింగ్ రెండు కలిపారు. ఎలా అనిపించింది మీకు? అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా చేశారని మూవీ? లేదు, అది ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు. గత సినిమాలతో పోల్చుకుంటే ఎన్నో సినిమాలు మహాభారతం గురించి వచ్చినాయి. ఇది మహాభారతం గురించి అంటానికి వీల్లేదు. మహాభారతం గురించి ఎట్లా ఊరక ఆ కాన్సెప్ట్ ఎండలో, బిగినింగ్ లో కాన్సెప్ట్, ఎండలో కాన్సెప్ట్ అంతే. మీకు హ్యాపీగా ఫీల్ అయినారా? టెక్నాలజీ హ్యాపీగా, టెక్నాలజీ డిఫరెంట్. ఉన్న టెక్నాలజీ బట్టి సినిమా తీయడం ఎలా ఉంది మీకు? అంటే ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు కదా, ఆ విజువల్ దిస్ ఇస్ ఏ కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ. మీరున్న జనరేషన్ తగ్గట్టుగా ఆ రోజుల్లో కమల్ హాసన్ గారు కానీ అమితాబ్ బచ్చన్ గారు కానీ ఎలా అనిపించింది ఆ రోల్ చేయటం మీకు? అంటే టోటల్లీ డిఫరెంట్. ఏదో కుర్రోళ్ళు అడగని చెప్తారు. అమితాబ్ బచ్చన్ గారిది యాక్టింగ్, ప్రభాస్ గారిది, బుజ్జి గారిది బాగా. అంటే కారు కూడా ఫస్ట్ కార్ని ఎక్కువ చూపిస్తున్నారు. కార్ని ప్రతి హీరోని పెడతారు కదా, చూపిస్తారు కదా అనుకున్నాం మేము. కార్ని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు అనుకుంటే కనుక సినిమాలో కార్ను కూడా అంతే హైలైట్గా చూపించారు. కారు ఒకటి, అశ్వత్థామని, తర్వాత ప్రభాస్ గారిని చాలా చాలా బాగా చూపించారు. తర్వాత రాజమౌళి గారు 10 సంవత్సరాలు ఉంటా ప్రభాస్ గారికి, తర్వాత 10 సంవత్సరాలు డేట్స్ ఇవ్వాలంట ప్రభాస్ గారిది. అదొకటి కూడా ఉంటుంది కామెడీగా. మధ్యలో రాజమౌళి గారు కూడా వస్తారనమాట. తర్వాత ఇంకా మైథాలజీ సినిమాలు చూసేవాళ్ళు ఎక్కువ ఈ సినిమాకి బాగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. మైథాలజీ మూవీస్ ఇష్టపడే వాళ్ళు అందరూ బాగా ఇష్టపడతారు ఈ మూవీని.